డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. మరి ఈ వీడియోలో గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్ ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా, అదేవిధంగా ఎండోమెంట్ మనకి ఏపీపీఎస్సీ నుంచి అతి త్వరలో రాబోయే నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే అది ఎండోమెంట్ జూలై ఎండింగ్ ఆర్ సెప్టెంబర్ కాదు ఆగస్ట్ లోపే వస్తుంది. సో అందువలన ఈ ఎండోమెంట్కి సంబంధించి మనం కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. రేపటి నుంచి పేపర్ 2 రాధాకృష్ణ గారు మైథాలజిస్ట్, సో అతని యొక్క క్లాసులు కూడా ప్రారంభం అవుతున్నాయి. మనందరికీ తెలిసిందే, ప్రతి యాప్లో కూడా ఏదో సిలబస్ని పీడిఎఫ్ ఇచ్చి అది చదివి మీకు మెంటర్షిప్ ఇస్తాను అంటున్నారు. నేనైతే అలా యాక్సెప్ట్ చేయను. ఒక మంచి మైథాలజిస్ట్, దానిపైన సంపూర్ణమైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తినే మీకు తీసుకొచ్చి డేర్గా లైవ్ క్లాసెస్ ఇస్తున్నాం. ఓకే, ఎనీవే గ్రూప్ 1 సంబంధించిన సిలబస్లో మార్పు ఏదైనా ఉందా అంటే, గత గవర్నమెంట్లో ఒక ప్రపోజల్ అయితే డ్రాఫ్ట్ వచ్చిందండి. అయితే ఆ డ్రాఫ్ట్ ఆధారంగా ఆ గవర్నమెంట్ వెళ్ళేటప్పుడు నోటిఫికేషన్లో మాత్రం ఆ డ్రాఫ్ట్ని ఇవ్వకుండా తదుపరి నోటిఫికేషన్లో చూద్దామని చెప్పి ఆ యొక్క డ్రాఫ్ట్ని పక్కన పెట్టింది. మరి ఇప్పుడు తెరపైకి ఆ అంశం వచ్చింది, ఏపీపీఎస్సీ దృష్టిలో కూడా ఉంది. ఈ సిలబస్ అయితే ఏ విధంగా ఉంటుంది అనే ఒక ఆలోచనలో ఉంది. సో ఇప్పుడు సగటున ఒక అభ్యర్థి గ్రూప్ 1 ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ముందు సిలబస్పై క్లారిటీ ఉండాలి. ఆ సిలబస్పై క్లారిటీ లేకుండా మరి ఎలా చదవాలి అనే ఒక సందిగ్ధతలో ప్రతి అభ్యర్థి ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఈ గ్రూప్ 1 సిలబస్ ఏదైతే ఉందో ఓల్డ్ అండ్ న్యూ, ఈ రెండింటినీ మీకు చెప్పి కంపారిజన్లో మనం ఏదైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చో దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. జాగ్రత్తగా వినండి. మరి అదేవిధంగా మన యాప్లో గ్రూప్ 1 కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కమ్ ఇంటర్వ్యూ వరకు కూడా అద్భుతమైన 12 మంది ఫ్యాకల్టీ చేత మన యొక్క క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. రేపటి నుంచే ఉంటుంది ఆ షెడ్యూల్ కూడా. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసుకోండి. సరే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూద్దామండి ముందుగా. ఎందుకంటే 1:50 అనేది గ్రూప్ 1కు ఉంది. అది 1:15 అయినా చేయొచ్చు, లేదా గ్రూప్ 1 పోస్టులు తక్కువ ఉంటాయి కనుక 1:50 అనేది ఉంచవచ్చు. ఎందుకంటే 150, 170 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, సో 1:15 ఉంచే అవకాశాలు ఉంటాయి. ఎనీవే ఓల్డ్ సిలబస్లో ప్రిలిమ్స్, ఇప్పుడు ప్రజెంట్ న్యూ సిలబస్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్ మనం చూస్తే 2 పేపర్లు ఉండేయండి ఓల్డ్ పేపర్లో. అందులో ఏ విధంగా పేపర్ 1, పేపర్ 2 2 ఉండేవి. పేపర్ 1 120 మార్కులు, పేపర్ 2 120 మార్కులు. పేపర్ 1లో జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ. సో జాగ్రఫీలోకి వచ్చేసరికి ఇండియా, ఏపీ, వరల్డ్ 3 ఉంటాయి. అలాగే హిస్టరీకి వచ్చేసరికి ఇండియన్ మెయిన్ ఉంటుంది, 3 భాగాలు, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, విత్ ఏపీ హిస్టరీతో కూడా కొంతవరకు చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఎకానమీ వచ్చేసరికి ఇండియా, అలాగే ఏపీ హిస్టరీస్ కూడా చూడాలి. అలాగే పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూడాలి. ఇది 120 మార్కులకి పేపర్ అండి. ఒక్కొక్క టాపిక్ నుంచి, ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 30 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. 4 30ల 120 మార్కులు. అలాగే పేపర్ 2 వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక విభాగం ఉంది, అది 30 మార్కులు. కరెంట్ అఫైర్ అనేది ఒక విభాగం ఉంది, అది 30 మార్కులు. ఈ రెండింటితో పాటు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఒక టాపిక్ 30 మార్కులు. మెంటల్ ఎబిలిటీ అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇవి 3 కలిపి 60 మార్కులండి. సో ఇక్కడే గ్రామీణ ప్రాంత అభ్యర్థులందరూ కూడా ఎక్కువగా ఇబ్బంది పడే పేపర్ 2లోనే ఇబ్బంది పడుతున్నారు. ఇది 120 మార్క్స్ అండి. 240 మార్క్స్ పేపర్ ఉండేది. మరి ప్రపోజ్డ్ సిలబస్లో ఏ విధంగా ఉంది సార్ అంటే, న్యూ సిలబస్ డ్రాఫ్ట్లో 150 మార్కులకి పాత ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ ఆధారంగా అందులో కూడా మెంటల్ ఎబిలిటీ కొంత పార్ట్ అంటే 15 to 20 మార్క్స్ మాత్రమే వస్తాయి. సో ఆ 15 to 20 మార్క్స్ అనేవి కేవలం స్కోరింగ్ అంతా 150 మార్కుల్లో కనుక పెద్ద ప్రాబ్లం కాదు. మరి అక్కడ ఎలా ఉంది సిలబస్ చూడండి. ఇక్కడికి వచ్చేసరికి, ఈ సిలబస్లోకి వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ఏపీ, ప్రతి అంశాన్ని చదవాలండి. స్టాక్ జీకే ఓరియంటేషన్, అలాగే కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్ ఏపీ, అలాగే ఇంటర్నేషనల్, నేషనల్, అలాగే జాగ్రఫీ ఏపీ, ఇండియా, వరల్డ్, అలాగే హిస్టరీ ఇండియా అండ్ ఏపీ, అలాగే పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మేజర్ రోల్గానే ఉంటుంది. అలాగే ఎకానమీ డెవలప్మెంట్ ఇండియా అండ్ ఏపీ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ లైఫ్ సైన్స్, అంటే సైన్స్ అంటే జనరల్ సైన్స్ అంతా చదవక్కల్లా. సో సైన్స్లో మేజర్గా ఏదైతే నిజ జీవితంలో సైన్స్ అంటాం కదా, నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే సైన్స్, ఆ సైన్స్. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తులు, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, ఇది ఒక టాపిక్ అనేది చాలా వరకు కూడా ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది. అలాగే మెంటల్ ఎబిలిటీ, అలాగే స్టాటిస్టిక్స్ ఓరియంటేషన్లో కొంత అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఓరియంటేషన్లో ఒక టాపిక్. ఇవన్నీ 150 మార్కులకి ప్రపోజల్ సిలబస్. ఇది కామన్గా ఇంతకు ముందు నుంచి ఉండేది, మనకి అర్థమవుతుందండి. సో
అందువల్ల ఈ పేపర్ కానీ వచ్చినట్టయితే మ్యాక్సిమం ఇంతవరకు గ్రూప్ 2 చదివిన వాళ్ళు లేదా జనరల్ స్టడీస్ ఓరియంటేషన్ ఉన్నవాళ్ళు ఈ పేపర్ని చేయొచ్చు. ఇప్పుడు కామన్గా ఫిల్మ్ స్టార్ట్ చేయాలనేటప్పుడు మీకు ఏముందండి, కామన్గా జాగ్రఫీ చదవచ్చు, హిస్టరీ చదవచ్చు, ఎకానమీ చదవచ్చు, పాలిటీ చదవచ్చు, ఎస్ఎన్టీ చదవచ్చు, మెంటల్ ఎబిలిటీ అన్నీ కూడా చదవచ్చు. ఫిల్మ్స్కి చేంజెస్ వచ్చినా సరే ఏమీ పెద్ద చేంజెస్ ఉండవు కదా. కామన్గా ఫిల్మ్స్ అయితే యాక్యూర్గా ఇవన్నీ చదవడమే. కాకపోతే అది 240 మార్కులు, ఇది 150 మార్కులు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది, అదేవిధంగా ఇక్కడ కరెంట్ అఫైర్ ప్రత్యేకించి ఏం కానీ ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మ్యాథమెటిక్స్ ఓరియంటేషన్లో కొంత ఎక్కువ అంటే 240లో కనుక పెద్ద ఏం కాదు, ఇది పెద్ద ఇంపాక్ట్ కాదండి. మరి మెయిన్స్ విషయంలోకి వచ్చేసరికి మాత్రం చాలా చేంజెస్ అనేది ఆ డ్రాఫ్ట్లో చూపించడం జరిగింది ఆ కమిటీ. సో ఇది అప్లై అయితే రూరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, తెలుగు మీడియం అభ్యర్థులు కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కానివ్వండి, ఎక్కువగా సివిల్ సర్వీస్ కాకుండా నార్మల్గా గ్రూప్ 1 గ్రూప్ 2 చదివిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా ప్లస్. ఎందుకు సార్ అంటే సివిల్ సర్వీస్కి కంటిన్యూగా 5 or 6 years చదువుతున్న వాళ్ళు డిస్క్రిప్టివ్లో కంటిన్యూ ప్రాక్టీస్ ఉంటుంది. వాళ్ళు మిగతా వాళ్ళకంటే పెద్ద ఎక్కువగా కాదు, తోపు కాదు, కాకపోతే డిస్క్రిప్టివ్ ప్రాక్టీస్ వాళ్ళకు ఉంటుంది. సో ఏదైతే సాధారణంగా ఉద్యోగం చేసుకుంటూ లేదా మంచి సబ్జెక్ట్ పైన పట్టున్నప్పటికీ కూడా ఈ యొక్క యాస్పిరెంట్స్, రూరల్ యాస్పిరెంట్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా సబ్జెక్ట్పై పట్టున్న ప్రాక్టీస్ ఉండదు. ఎప్పుడో గ్రూప్ 1 ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయాలనుకుంటారు. అందువలన ఈ డిస్క్రిప్టివ్లో కొంచెం వెనకబడి ఉంటున్నారు. అందుకని ఈ ప్రపోజ్డ్ సిలబస్లో మనకి 2 ఆబ్జెక్టివ్ 2 డిస్క్రిప్టివ్ పేపర్స్ ఉన్నాయి. మరి పాత సిలబస్ మనందరికీ తెలిసిందే. సో 5 పేపర్లు ఉండే, 5 150 750 మార్కులు. జనరల్ ఎస్సే ఇది 150 మార్కులు. మన పేపర్ చూసే ఉంటారు ఎలా ఉన్నది అనేది. కాంటెంపరీ ఇష్యూస్ అనే కాకుండా జనరల్ ఇష్యూస్ ఇచ్చాడు ఎక్కువ కూడా. అలాగే ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ జాగ్రఫీ, మొత్తం జాగ్రఫీకి వచ్చేసరికి ఇండియా, ఏపీ, వరల్డ్ 3 ఉంటాయి. ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ అండ్ జాగ్రఫీ ఇది 150 మార్కులు. సో జాగ్రఫీలోకి వచ్చేసరికి ఇండియా, ఏపీ, వరల్డ్ అవసరం లేదు, ఇక్కడ ఫిల్మ్స్కే వరల్డ్ ఉంటుంది. ఇక్కడ ఇది ఏపీ ఇష్యూస్తో ఎక్కువ కవర్ అయిపోయేది. అలాగే పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్ ఈ 3 350 150. సో ఒక్కోటి 50 మార్కులు అండి. 50 50 50 50 50 50. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఇండియా అండ్ ఏపీ ఒకప్పుడు 100 మార్కులు ఏపీ ఎకానమీ ఉండేది, 50 ఇండియన్ ఎకానమీ ఉండేది. దేనికి అదే ఉండేది. ఇప్పుడు అలా లేదు, ఒక ఇండియన్ కూర్చుని ఇస్తున్నాడు, ఒక ఏపీ కూర్చుని ఇస్తున్నాడు. సో సివిల్ సర్వీస్ నేరుగా చదివిన వాళ్ళకి ఇది ప్లస్ అయిపోతుంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా 3 50లాగా సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ఎన్విరాన్మెంట్, అదేవిధంగా ఎనర్జీ రిసోర్సెస్, ఇవన్నీ కూడా ఇలా డివైడ్ చేసి 150 మార్కులకి మనకి 750 మార్కులు ప్లస్ 75 మార్కులు ఇంటర్వ్యూ ఇలా ఉండేది. దీన్ని ఆ డ్రాఫ్ట్ ఏమని చెప్పిందంటే 2 డిస్క్రిప్టివ్ పేపర్స్ 2 ఆబ్జెక్టివ్ పేపర్స్. సో ఎప్పుడైనా జనరల్ ఎస్సే అనేది డిస్క్రిప్టివ్ ఉంటుంది. జనరల్ ఎస్సే రాసేటప్పుడు ఇంకా ఆబ్జెక్టివ్ ఏముంది, ఇది కామన్ 150 మార్కులు అందరికీ సమానమైన స్కోరే పడుతుంది. కాకపోతే ఇష్యూస్ కూడా ఈ మధ్య ఏదో బర్నింగ్ టాపిక్ కాకుండా చాలా ఎంతంటే ఈ రోజు మొన్న గ్రూప్ 1 పేపర్ కానివ్వండి, లాస్ట్ గ్రూప్స్ కానివ్వండి, సింపుల్గా భారతదేశంలో నీటి సంరక్షణ అనేది చాలా వివాదాస్పదంగా మారింది. దానిపైన ఈ సూచనలు అంటే సింపుల్ అనమాట, కూర్చొని అటువంటివన్నీ ఒక 100 150 ఎస్సేలు మనం తయారు చేస్తున్నాం ఆల్రెడీ. 100 150 ఎస్సేలు కానీ నీట్గా చదివితే జనరల్ ఎస్సేలు, జనరల్ స్టడీస్లో కూడా కవర్ అయిపోతాయి. ఆ ఎస్సే ప్రతి దానిపైన వాడు ఏం కోరుకుంటున్నాడు, ఇప్పుడు ఏవైతే డిజాస్టర్ ఉన్నాయి, ఏదైతే సంక్షోభాలు ఉన్నాయి, ఏవైతే ఇష్యూస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ ఏపీ ఇష్యూస్ ఉన్నాయి, ప్రతి దానిపైన మన సమగ్రంగా ఒక ఎస్సేని మనం తయారు చేసి ఉంచుకొని ప్రాక్టీస్ చేసుకుంటే ఏం కాదు, 3 ఎస్సేలు కూడా ఈజీగా రాయొచ్చు. ఇది కామన్. మరి ఇంకొక డిస్క్రిప్టివ్ టైప్, ఇది కూడా ఈ డిస్క్రిప్టివ్ ఏంటంటే స్కోరింగ్ సబ్జెక్ట్ కాదు ఇది. అందువల్ల ఈ డిస్క్రిప్టివ్ కూడా పెద్ద అందరికీ పాలిటీ ఉంటుంది, అదేవిధంగా గవర్నెన్స్ ఉంటుంది, నెక్స్ట్ ఎథిక్స్ ఉంటుంది, ఇంటిగ్రిటీ ఉంటుంది, లా ఉంటుంది. అంటే ఇక్కడ ఎలా ఇచ్చాడంటే పాలిటీ అండ్ గవర్నెన్స్ అనేది 50 మార్కులు, ఎథిక్స్, ఇంటిగ్రిటీ, లా అనేది 50 మార్కులు, ఇండియన్ ఎకానమీ 50 మార్కులు, ఇలా 150 మార్కులు. ఇక్కడ కొత్తగా ఏదైనా మనకి తీసుకొచ్చాడు అంటే చూడండి, ఇంటిగ్రిటీ అనేదాన్ని తీసుకొచ్చాడండి. ఇంటిగ్రిటీ, సో ఇంటిగ్రిటీలో భాగంగా మనకేంటి ఇంటర్నల్ సెక్యూరిటీ కానివ్వండి, మన దేశ సమగ్రతకు సంబంధించి రీసెంట్లీ ఆపరేషన్స్ ఏవైనా కావచ్చు, ఇంటిగ్రిటీ గురించి సంబంధించి మన స్వతంత్రం వచ్చించి ఇప్పటివరకు ఇంటిగ్రిటీకి సంబంధించి అంతా కూడా మనం చదువుకుంటే సరిపోతుంది. ఓకేనండి. అదేవిధంగా ఆబ్జెక్టివ్లో మరొక 3వ పేపర్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ 2 డిస్క్రిప్టివ్, 3 4 ఆబ్జెక్టివ్. సో ఎందుకు సార్ ఈ పేపర్ వల్ల తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్ మీడియం అయినా రూరల్ పీపుల్కి హెల్ప్ అవుతుందంటే ఈ పేపర్లో స్కోరింగ్ అనేది ఎక్కువగా సివిల్ సర్వీస్ చదువుతున్న వాళ్ళకి పడుతుంది. ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం అయినా సరే రూరల్ వాళ్ళకి ఇది కొంచెం కష్టం అవుతుంది. మెయిన్గా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ ఈ 2 100 ఎకాలజీ
ఏదైతే ఉందో, ఎకాలజీ అంటే ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఎకాలజీ కానివ్వండి, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా అక్కడ కలుస్తుంటాయి. 100 మార్కులు పెట్టడం జరిగింది. అలాగే ఐఆర్ అండ్ సెక్యూరిటీ 150 మార్కులు. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈరోజు మన దేశము విదేశాంగ విధానం స్వతంత్రం వచ్చినప్పుడు అలీన విధానం, తదుపరి గుజరాల్ డాక్యుమెంట్ కానివ్వండి, అలాగే పివి నరసింహరావు కాలంలో లుక్ ఈస్ట్ కానివ్వండి, ఇప్పుడు యాక్ట్ ఈస్ట్ మోడీ గారి కాలంలో సుష్మా స్వరాజ్ గారు తీసుకొచ్చిన యాక్ట్ ఈస్ట్ పాలసీ కానివ్వండి, ప్రజెంట్ ఐఆర్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అమెరికాతో, అలాగే అదేవిధంగా ఆగ్నేయ ఏషియాతో ఇటువంటి రిలేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా చైనాతో ఇటువంటి రిలేషన్స్ ఉన్నాయి. ఇలా మన దేశం ఇటువంటి పాత్ర పోషిస్తుంది అనేది ఇక్కడ ఐఆర్. అలాగే సెక్యూరిటీ కూడా. నెక్స్ట్ ఆబ్జెక్టివ్లో మరొకటి ఏంటంటే చూడండి, ఏపీ హిస్టరీ గ్రూప్ 2 బాగా చదివిన వాళ్ళకి ప్లస్ అయ్యే టాపిక్ అండి ఇది. ఏపీ ఎకానమీ, ఏపీ జాగ్రఫీ కళ్ళు మూసుకొని రాయొచ్చు, ఎందుకంటే అంత ఐడియా ఉంటుంది. ఈ 150 మార్కులు కూడా ప్లస్ అవుతుంది. అలాగే ఈ పేపర్ కూడా ప్లస్ అవుతుంది, ఎందుకంటే గ్రూప్ 2 ఆల్రెడీ చదివిన వాళ్ళకి మరొకసారి ఈజీగా, చాలా ఈజీ, ఎందుకంటే జనరల్ ఎస్సీ బాగా ప్రాక్టీస్ చేసుకుని ఇక్కడ డిస్క్రిప్టివ్ ప్రాక్టీస్ చేసుకుంటే చాలా ఈజీగా గ్రూప్ 2 సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే మనము అద్భుతమైన టీంతో గ్రూప్ 1 మెంటర్షిప్ స్టార్ట్ చేస్తాం. మెయిన్ క్లాసెస్. సో చాలామంది మెంటర్షిప్ అనేసరికి ఏ విధంగా అనుకుంటున్నారంటే ఏదో గైడెన్స్ ఇస్తాం, ఏదో మెటీరియల్ పెడతాం అనుకుంటున్నారు. మనది అలా కాదండి. మీకు తెలుసు, యాప్లో లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఒకటి మీకు చెప్తున్నాను, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఏ ఫ్యాకల్టీని మీకు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇంటిగ్రేటెడ్గా ప్రతి దానిపైన ర్యాపిడ్, దానిపైన క్లాసు, నేను ప్రతిదీ చివరి వరకు నన్నొక్కరిని మీరు ఫాలో అయిపోయినా సరిపోతుంది. ఎందుకు సార్ అలా అంటున్నానంటే, నేను అదే పని మీద వర్క్ చేస్తూ ఉన్నాను కనుక. దాంతోపాటు ఇప్పుడు ఏపీ హిస్టరీ ఉందనుకోండి, ఇండియన్ హిస్టరీ ఉందనుకోండి, ఉమామేశ్వరరావు గారి క్లాసులు ఉంటాయి. సో మీకు నచ్చితే చేయొచ్చు. నెక్స్ట్ నేను కూడా దాన్ని ఆ క్లాసులన్నీ నేను తీసుకుంటాను ర్యాపిడ్లో తీసుకుంటాను. ఎస్ఏ రాసేటప్పుడు కూడా ఏ విధంగా రాయాలో ఒకసారి మనం డిస్కస్ చేసుకుని వెళ్తాం. అలాగే పాలిటీ ఉంది, దేవేంద్ర గారు ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ. మరి అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి ఇప్పుడు మన నరసింహం గారిని తీసుకొస్తున్నాం, సూపర్గా ఉంటుంది క్లాసెస్. మరి అదేవిధంగా ప్రతిదీ ఇప్పుడు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి మా గ్రూప్ 2 ఆఫీసర్ గోపిరాజు గారు అతను వస్తారు. అలాగే గ్రూప్ 1 ఆఫీసర్ రామకృష్ణ గారు వస్తారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్పర్ట్ మనం తీసుకొస్తున్నాం ప్రతి దానికి కూడా. దాంతోపాటు మనం ఏం చేస్తాం సార్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటేషన్లో వెళ్తాం. అలాగే లాస్ట్లో ఎగ్జామ్, మరి ప్రిలిమ్స్కి ప్రిలిమ్స్ టెస్ట్లు ఉంటాయి, మెయిన్స్కి మెయిన్స్ ప్రాక్టీస్ అనేది కంప్లీట్గా అందిస్తాం. ఈ విధంగా ఒక ఇంటిగ్రేటెడ్ కోర్స్. మన స్టూడెంట్స్ అక్కడ యాప్లో ఒకసారి ఆ కాంటాక్ట్ నెంబర్ చేయండి, ఎందుకంటే కోర్సు ఫీజు అయితే తప్పదండి. ఎందుకంటే గ్రూప్ 1 చాలా తక్కువ మంది జాయిన్ అవుతారు, 100స్లో కూడా ఉండరు. మరి ఎంతమంది ఫ్యాకల్టీకి మనం ఇంతమందికి కూడా మనము ఖచ్చితంగా మంచి ఎన్యూమరేషన్ ఇవ్వాలి కనుక 25,000 ఫీజు పెట్టామండి. మన స్టూడెంట్స్కి అయితే 50% కంటే ఎక్కువగానే మనం తగ్గిస్తాం, ఎందుకంటే మనల్ని నమ్ముకుని ఉన్నారు, వాళ్ళ కోసమే మెయిన్. చాలామంది మన స్టూడెంట్స్ కోసమే ఈ కోర్సుని స్టార్ట్ చేశాను. సో అందువల్ల మన స్టూడెంట్స్ ఎవరైనా సరే కాల్ చేస్తే, మనం కాల్ చేసిన తర్వాత మీకు ఒక కూపన్ కోడ్లో మనం అందిస్తాం. ఆ విధంగా మీరు జాయిన్ అవ్వండి. ఓకే సార్, తప్పదు. ఎందుకంటే వాట్సాప్ పిండి కొలిదే రొట్టు. మనము ఎంత మీ దగ్గర ఫీజు తీసుకున్నాం అంత న్యాయం చేయాలనే బాధ్యత మాకు ఉంటుంది. మంచి ఫ్యాకల్టీని తేవాలి. ఈరోజు ఒకటేసారి ఆఫ్లైన్కి మీరు వెళ్ళలేదనే ఫీలింగ్ లేకుండా సేమ్ ఆఫ్లైన్ లైవ్. సో మన ఎక్విప్మెంట్ కూడా అలా ఉంటుంది, డిజిటల్ ఎక్విప్మెంట్. ఇలాంటి ఎక్విప్మెంట్లో ఆఫ్లైన్ లైవ్ అనమాట. లైవ్లో నేరుగా మీరు డౌట్స్ అడగొచ్చు. అదేవిధంగా క్లారిటీగా మనం ప్రతి దాన్ని డిస్కస్ చేసుకుని వెళ్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మెంటర్షిప్ కూడా నేను ఇస్తాను. సో ఈ విధంగా మనం ముందుకు వెళ్దాం. అయితే ముందు మనం ఎలా స్టార్ట్ చేయాలి సార్? ఇప్పుడు సపోజ్కి ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి అనే విషయంకి వచ్చేసరికి ఏమి సార్, కామన్గా ఇండియన్ హిస్టరీ ఉందండి. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ ఉమా సార్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రిలిమ్స్కి మెయిన్స్కి ముందు ప్రిలిమ్స్ ఓరియంటేషన్ ఉంది కదా, ఇది స్టార్ట్ చేస్తాం. మెయిన్స్లోకి వచ్చేసరికి పాలిటీ అనేది డిస్క్రిప్టివ్ ఉంది కదా, ఇది స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా జనరల్ ఎస్సే ఉంది కదా, జనరల్ ఎస్సే స్టార్ట్ చేస్తాం. అంటే ముందుగా మరి పాలిటీ, జనరల్ ఎస్సే ఉంది, జనరల్ ఎస్సే ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి. సో వీటిని మనం స్టార్ట్ చేస్తాం. ప్రిలిమ్స్కి వచ్చేసరికి ప్రతి దాన్ని కూడా మనం స్టార్ట్ చేస్తాం. ఈలోపు మీరు వేగంగా చదవాలనుకుంటే రీసెంట్లో అయిన క్లాసులన్నీ కూడా రికార్డ్స్, ఎగ్జామ్ టెస్టులు అన్నీ ఉంచుతాం. మీరు దాన్ని ఫాలో అవుతూ ఈ లైవ్లు కూడా ఫాలో అయితే ఎగ్జామ్ అయ్యేలోపు మిమ్మల్ని ఇంటిగ్రేటెడ్గా, అంటే సమగ్రమైన శిక్షణ మీకు అందించి మీకు పరిపూర్ణంగా తయారు చేస్తాం. ప్రిలిమ్స్ ఈజీగా పాస్ అయ్యే విధంగా, అదేవిధంగా మెయిన్స్ కూడా ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో, సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా మంచి క్వశ్చన్స్ని ఎంపిక చేసుకోవడం, రాసే విధానం, మీ యొక్క ఎవాల్యుయేషన్ అన్నీ కూడా మనం చూసి మనం ముందుకు వెళ్దాం. సో అందువలన అందరూ కూడా రెడీ అవ్వండి, ఎందుకంటే ముందు గ్రూప్ 1 వస్తుంది. ఇంకో విషయం, గ్రూప్ 1 తీసుకున్న వాళ్ళకి గ్రూప్ 2 నెక్స్ట్ నోటిఫికేషన్కి లాంగ్ టర్మ్ ఏదైతే ఉందో దానికి కూడా మీకు యాక్సెస్ ఇస్తున్నాం. తదుపరి గ్రూప్ 2కి మీరు ఏం చెల్లించవసరం లేదు. అలాగే ఇదే మధ్యలో వచ్చే ఎండోమెంట్, ఫారెస్ట్ మీరు రాస్తాం అనుకుంటే దానికి కూడా క్లాసెస్ చెప్పిస్తే అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తాం. సో ఫీజు అయితే 25,000 పెట్టాం సార్. ఈ 25,000 అనేది మీకు ఎక్కువలో అనిపించవచ్చు, కానీ తక్కువ మందే ఉంటారు. మరి అందరికీ కూడా మంచిగా న్యాయం చేయాలంటే ఇది. సో ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరుంటే కింద నెంబర్ కాల్ చేస్తే మేము ఒక కూపన్ పెట్టి ఈ కోర్స్ అందిస్తాం. ఓకేనండి, థ్యాంక్ యూ. మరి లేట్ చేయకండి, ఎందుకంటే
ఈరోజు ఎంత వేగంగా మనం మిగతా వాళ్ళకంటే ముందున్నామనేది ఇంపార్టెంట్. ముందుగా మేలుకొని ముందుగా ప్రిపరేషన్ చేస్తే నోటిఫికేషన్ వచ్చాక ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన ప్రిపరేషన్ వెళ్ళొచ్చు. నోటిఫికేషన్ వచ్చేలోగే ఒక జనరల్ ఎస్సే కాన్సెప్ట్స్ కానివ్వండి, పాలిటీ కాన్సెప్ట్స్ కానివ్వండి, ఎస్ఎస్ కూడా కొన్ని చదువుకుంటూ సైమెంటెన్స్గా నోటిఫికేషన్ వచ్చాక ఫిల్మ్స్కి కొంత టైం కేటాయిస్తూ, ఎందుకంటే తక్కువ పోస్టులో మెయిన్ ఫిల్మ్స్ క్వాలిఫై అవ్వాలి కనుక ఫిల్మ్స్ని కూడా మనం ముందుకెళ్తూ మెయిన్స్ అండ్ సైమెంటెన్స్గా ముందుకు వెళ్తూ ఈ విధంగా ఒక ఓరియంటేషన్లో వెళ్దాం. డైలీ న్యూస్లో వచ్చే ఏదైనా ఎస్సే ఉంటే ఏ రోజుకి ఆ రోజు మంచి ఎస్సే అయితే వారంలో 2-3 ఎస్సేలు రావచ్చు. వాటిని తయారు చేసి మీకు పీడిఎఫ్ పెట్టి దాని మీద క్లాస్ నేను వెంటనే తీసుకుంటాను. ఒక ఇంటిగ్రేటెడ్గా స్టార్ట్ చేద్దాం. మీకు ఈ కోర్సు వల్ల ఏంటంటే ఏదో ఒక పోస్ట్, గ్రూప్ 2 ఏదో ఒక పోస్ట్ మీరు ఖచ్చితంగా సాధిస్తారనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఫాలో అవ్వాలి సార్. ఒకటి గుర్తుంచుకోండి, ఎవరు సక్సెస్ అవుతారంటే ప్రణాళికను ఆచరించిన వాళ్ళు మాత్రమే. నేను ప్రణాళిక వేస్తాను, 1000 మందికి ఒకే ప్రణాళిక ఇస్తాను, 10 మందే ఫాలో అవుతారు, ఆ 10 మందే సక్సెస్ అవుతారు. ఆ 10 మందిలో నువ్వు ఉండాలనుకుంటే కోర్సులో జాయిన్ అవ్వు. ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చేలా చేసే బాధ్యత మన ఆర్ఎస్ రెడ్డి టీం తీసుకుంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.